మీరు పురుగుల మంది తాగి చావండి అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరేమో పూటకో దగ్గర ధర్నాలు చేస్తున్నారు. ఏం చెప్తారు? నిరుద్యోగుల బాధ అర్థం కాని వ్యక్తులు అయితేనే పురుగుల మందు తాగి చచ్చిపో అని అంటారు. నిరుద్యోగుల యొక్క బాధ వచ్చి చూడాలా, ఏం జరుగుతుంది, నిరుద్యోగులు ఏం చేస్తుండ్రు, నిరుద్యోగులు ఎందుకు 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 ఇంతగానో ధర్నాలు చేస్తుండ్రు, దీనికి కారణం ఏంది, ఇలాంటి విషయాల మీద నువ్వు ఫస్ట్ వచ్చి చూడు. నువ్వు ఏదో అధికారంలో ఉందని నువ్వు ఎక్కడో సీఎం పీఠం మీద ఉండి నీకు ఇష్టం ఉన్నట్టు మాటలు, నీకు నోటి నుంచి ఏదొస్తే అది నువ్వు మాట్లాడే విధానాలు నిరుద్యోగుల పైన అది మంచి కాదని నేను హెచ్చరిస్తున్నా. ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నీకు కావాల్సినంత, ఇప్పుడు ఒక ప్లేట్లో అన్నం పెడతాం, అది 10 మంది తింటావు అంటే నువ్వు తింటావా? నీ ఫ్యామిలీకి ఇచ్చి ఒక పండి సరిటి పండు నీ ఫ్యామిలీ మొత్తం తినమంట, నువ్వు తింటావా? తినవు. నిరుద్యోగుల విషయం కూడా అంతే. 7,000 జాబులు నువ్వు ఇస్తా అంటే నిరుద్యోగులకు ఎట్లా సరిపోతుంది? సరిపోదు. 10,000 పోస్టులు కడుపు నిండా పెడితేనే ఏదైనా సరిపోతుంది. నేను నిరుద్యోగుల విషయంలో కూడా 19,000 ఖాళీ ఉన్నాయి కాబట్టి మొత్తం ఫిలప్ చేస్తే నిరుద్యోగులకు ఏదైనా న్యాయం జరుగుతుందని నేను అంటున్నా. నేను కూడా ఒక పాలమూరు బిడ్డగా నేను చెప్తున్నా, మన ఆత్మగౌరవం దెబ్బతీయకు. అరే పాలమూరు సీఎం అంటే గొప్పగా చెప్పుకోవాలి, కానీ నిన్ను తిట్టని వ్యక్తి లేరు. నువ్వు వచ్చిన 3 సంవత్సరాల నుంచి నిరుద్యోగులకు చేసింది ఏంది, నువ్వు ఒప్పుకున్నది ఏంది? గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టులు నువ్వు నియామక పత్రాలు అందించి ఆ ఉద్యోగాలు నేను భర్తీ చేస్తా అని దొంగ కూతలు నువ్వు కూర్చున్నావు. ఇవాళ రోజున నిరుద్యోగులను చాలా మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి అని నేను రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నా మీడియా ద్వారా. తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఇంతమంది నిరుద్యోగులు ఇందిరా పథకాల ధర్నా చేస్తుంటే పని పాట కాదు, మాకు ఉద్యోగం ఇస్తే మేము ఇక్కడికి చదువు ధర్నా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు కనుక మాకు ఉన్నటువంటి ఖాళీగా ఉండే ఉద్యోగాలు లేకుండా ఎక్కడ ఉన్నటువంటి 5,000 2,000 ఉద్యోగాలు ఇస్తే మేము లక్షలాది మంది విద్యార్థులు ఉన్నాం కదా, లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నాం కదా, ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్లో కోచింగ్ తీసుకునేటువంటి వాడే 2 నుంచి 3 లక్షల మంది వెళ్తారు. అట్లాంటిది 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒకసారి విడుదల చేస్తేనే కదా మేము జాబ్ కొట్టుకుంటావా చస్తామని. ఏంటంటే చచ్చిపో అంటున్నావు, ఇంటికి రావు అంటున్నావు. నువ్వు మమ్మల్ని అన్నావా బిడ్డ? నువ్వు మమ్మల్ని అన్నావా? నువ్వు మమ్మల్ని బాగా పైసలు పెట్టి చదివించినావా? లేక నువ్వు ఏమైనా స్కాలర్షిప్లు ఇచ్చింది ఏమైనా ఉందా? నువ్వు వచ్చే తర్వాత ఉన్న స్కాలర్షిప్ గంగలో కలిసిపోయింది, ఏది లేదు. ఉన్న మా సొంత పైసలు మా కారు కష్టం చేసి మా అమ్మ నాయన మమ్మల్ని చదివించి ఇంత పైకి తెచ్చి ఉద్యోగం వస్తే మా కొడుకు మమ్మల్ని అది పెంచి పేస్తారని చెప్పి నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకంని మేము నిలబెట్టకపోతే మా పేరెంట్స్ ఆగమవుతున్నారు. అందుకే మా నిరుద్యోగులు ఎంతో మంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్య సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు నిరుద్యోగులు? నువ్వు ఉద్యోగాలు ఇస్తే ఇంతమంది నిరుద్యోగులు ఎందుకు చచ్చిపోతారు? బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో వీళ్ళు ఉత్తర నిరుద్యోగులు అని. నిరుద్యోగులకు కూడా కళ్ళు మండుతాయి. కళ్ళు మండినప్పుడే వస్తారు. నీ సెక్రటరీ ముట్టడిస్తాం, నిన్ను కూడా నీ ఇల్లు కూడా ముట్టడిస్తాం. నియోజకవర్గాలల్లో నీ ఉన్నటువంటి నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్సీలు ఎక్కడికక్కడ ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తాం.